నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మంత్రి నారా లోకేష్ గారి రెడ్ బుక్లో ఇప్పటికే వైసీపీ వాళ్ళు చాలా పేర్లు నమోదయ్యాయి. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఉందో లేదో త్వరలో చెప్తాను అన్నారు లోకేష్ గారు. ఇక దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పటికే రెడ్ బుక్లో చాలామంది వైసీపీ నేతల పేర్లు అయితే నమోదై ఉన్నాయి. అయితే ఇక త్వరలోనే లోకేష్ గారు చెప్తానన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందా లేదని చెప్తానన్నారు. దీని మీద స్పందన ఏంటి సార్? ఖచ్చితంగా ఉంటుందండి. అందులో అనుమానం ఏముంది? అసలు మూల పురుషుడు అతనే కదా. ఈ అరాచకాలు అన్నట్లకి సెంట్రలైజ్డ్ క్రైము, సెంట్రలైజ్డ్ కరప్షన్, సెంట్రలైజ్డ్ అట్రాసిటీస్, అరాచకాలన్నీ ఆయన దగ్గర నుంచి చేశాడు కదా. ఆయనే కదా బాధ్యుడు. డెఫినెట్గా అతని పేరు ప్రముఖంగా ఉంటుంది. అన్ని పేజీల్లోనూ అన్ని విషయాల్లోనూ ఆయన పేరు కూడా ఉంటుంది. సపోజ్ పేరు నాని ఉన్నాడు, అతను బియ్యం గియ్యం అందులో కూడా ఇతని పేరు ఉంటుంది. మళ్ళీ అలాగమ్మట వేరే కూడా ఉంటాడు, మళ్ళీ ఇతను కూడా ఉంటాడు. కాబట్టి రెడ్ బుక్లో లేకుండా ఉంటుంది. అది ఎప్పుడు అమలు అవుద్ది, ఎప్పుడు ఆ బుక్ తీస్తారు అనేటువంటిది చాలామంది ఆశగా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ ఓపెన్ అయ్యింది. ఆ క్రమంలో ముందుకెళ్తూ ఉంటుంది. అయితే చర్యలు పుస్తకంలో ఉన్న వాళ్ళందరి మీద చర్యలు తీసుకున్నట్టు ఇప్పుడు వరకు ఎవరి మీద మొదలవ్వలేదు. రెడ్ బుక్లో ఉన్న వాళ్ళ పేర్లు ఓపెన్ అయింది, కానీ దాంట్లో ఉన్న వాళ్ళ మీద యాక్షన్ మొదలవ్వలేదు. కారణం ఏంటంటే ఇప్పుడు వరకు జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళంతటా వాళ్ళే గోతులో పడ్డవాళ్ళు. వాళ్ళంతా అది ప్రత్యేకించి రెడ్ బుక్ కాబట్టి ఇందులో వీళ్ళు అరాచకం చేశారు, దీని మీద మనం చూడాలనేటువంటిది కాదేమని అదంతా. ఎందుకంటే వాళ్ళు దొరికారు అంతే. అలాగా వచ్చి వీళ్ళు దృష్టి పెట్టాల్సింది, వాళ్ళు దొరికిన తర్వాత ఇంకా దృష్టి పెట్టి ఇంకొంచెం కఠినంగా శిక్ష పడేలా చూడటం అనేటువంటిది చూస్తున్నారు. ప్రస్తుతానికి అయితే చట్టానికే విడిచిపెట్టారు వీళ్ళు. వీళ్ళు రెడ్ బుక్లో ఓపెన్ చేసినా చట్ట ప్రకారం వెళ్తా ఉంటున్నారు. కాబట్టి అక్రమ అరెస్టులు కానీ దొంగ కేసులు కానీ ఉండవు, లేవు. కాబట్టే వాళ్ళు గిజగజలు ఆడుతున్నారు. వాళ్ళు అన్ని తప్పులు చేసిన వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఊరికి అక్రమ కేసులు ఇప్పుడు అంబటి రాంబాబు అక్రమంగా అరెస్ట్ అన్నాడు. అక్రమంగా అరెస్ట్ ఎలాగవుతుంది? లేకపోతే పేరు నాని అరెస్ట్ చేయలేదు కదా. జోగి రమేష్ కల్తీకే మధ్యలో కదా వెళ్ళాడు. జయరెడ్డి భాస్కర్ రెడ్డి అతను మధ్య ముడుపులు వెళ్ళాడు. ఇంకా నెయ్యిలోను గట్టా ఉంటాయి. ఇంకా అతను ఇంకా పరకామణి నెయ్యి ఇలాంటివి ఇంకా మంచి బోనస్ ఉంటాయి అన్నీ. ఇక ఆఫర్స్ మంచి ఆఫర్స్ ఉంటాయి. కాబట్టి వీళ్ళు వైసీపీ హయాంలో వాళ్ళు ఎమ్మెల్యేగానో మంత్రిగానో ఉండి వాళ్ళు పనులు చేసుకుని నోరు మూసుకుని వెళ్ళిపోయిన వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదండి. వాళ్ళు తప్పు చేయకపోతే. తప్పు చేస్తే కూడా క్షమాభిక్ష ఉంటుంది, పెద్ద పట్టించుకోకపోవచ్చు. కానీ అరాచకాలు చేశారు చూసారా, అడ్డగోలుగా నోరు పారేసుకున్నారు చూసారా, వాళ్ళందరినీ మాత్రం దోలు తీరిపోద్ది. వాళ్ళ వరుస రావాలి. ఇంకానే ఇప్పుడు వరుసలో ఒకేసారి పడదు కదా, వరుసలో అనుభవం మొత్తం ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళు ఎవరిని వదిలిపెట్టరండి. అందులో అనుమానం లేదు. రకరకాల వ్యాఖ్యానాలు చేస్తారు, రకరకాల విమర్శలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం మీద కూడా. వాళ్ళ సంగతి ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే వాళ్ళని ఇంకా మీరు మొదలు పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు పట్టుకోలేదు అనేటువంటి చాలా బాధ ఉంది అందులో. ఎందుకంటే అతను మామూలు నేరస్తుడు, కరడు కట్టిపోయిన నేరస్తుడు, నేరం నుంచి తప్పించుకోవడంలో నిష్ణాతుడైన మంచి నైపుణ్యమైన నేరస్తుడు అతను. కాబట్టి అతని విషయంలో ఆత్రం పడుతున్నారు జనం, వాడు ఎక్కడ తప్పించేసుకుని పోతాడో అని. అలా ఆత్రపడి అసహనానికి లోనవ్వాల్సిన అవసరం లేదు. అతను తప్పించుకోలేడండి. ఎందుకంటే రోజు రోజుకి టైట్ అయిపోతుంది అతను చుట్టూరు ఉన్నాయి. దాని నుంచి వచ్చిన అసహనమే అతను మాట్లాడే మాటలు. అయోమయంలో ఉన్నాడు అతను, ఎటు పోవాలో దారి తెలియని పరిస్థితిలో ఉన్నాడు. ఖచ్చితంగా అతనికి ఇబ్బంది ఉంది. అతనికి రక్షణ ఉన్న మాట నిజమే. ఎలాంటి రక్షణ ఉంది? విపరీతమైన డబ్బు ఉంది అతని దగ్గర. అందరూ అనుకునేది ఏంటంటే చాలా వరకు వాళ్ళు బాగుండగా సంపాదించింది సీజ్ చేశారు కదా అనుకుంటున్నారు. అప్పుడు సగం సీజ్ చేసిన మిగతా సొమ్ము ఉంటుంది కదా, దాంతో భూముల మీద బంగారం మీద పెట్టుంటారు. విపరీతంగా పెరిగిపోయి ఉంటాయి, దాన్ని వాడతారు. అది కాకుండా మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతం కొల్లగొట్టేశారు. వాళ్ళ నాన్న ఉన్నప్పుడు దాన్ని కొల్లగొట్టిందామే 5 రెట్లు 10 రెట్లు కొట్టేశాడు.
అలా కొట్టేయడమే కాకుండా ఇప్పుడు వాళ్ళు చేసి మంచి పనులు ఏంటంటే వాళ్ళకి వాళ్ళ పార్టీ బలంగా ఉండడానికి అతనికి చుట్టూరు ఒక రక్షణ కవచం ఉండడానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు కొంతమంది ఉన్నారు ప్రముఖులు, ఇవాళ ప్రముఖులుగా ఉన్నారు కొంతమంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు వాళ్ళ పరిస్థితి ఏంటి, ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటంటే కంప్లీట్గా వాళ్ళు కావాలనుకున్నవాడు, వాళ్ళ మనుషులు అనుకున్న వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గం అందరినీ సెటిల్ చేసుకున్నాడు ఏదో రూపంలో. అంటే వాళ్ళకి వర్కులు ఇచ్చి లేకపోతే ఈ దుబ్బేరను అని ఇచ్చేసి ఇలాంటివన్నీ చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేయడంటే రాజశేఖర రెడ్డి గారిలాగా అలా చేయలేదు. అతను తన ముఠాలో వాళ్ళు చేసుకున్నాడు. తన ముఠాలో ఎవడైతే చేరుతాడో వాళ్ళకి. కానీ రాజశేఖర రెడ్డి గారు వల్ల లబ్ధి పొందిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి 19లో అధికారంలో రావడం సహకరించారు, లోపల అభిమానం ఉంది. కానీ అతను ఏం చేశాడంటే ఆ అభిమానం ఆ సామాజిక వర్గం వాళ్ళని కూడా దూరం చేసుకున్నాడు. అక్కడ నలుగుతున్నారు వాళ్ళు అంతే తప్ప ఈ టీడీపీ ఎలా ఉండదు. వాళ్ళు ఉన్నదే పోయింది ఉంచుకున్నదే పోయింది అన్న టీడీపీకి సపోర్ట్ చేసే బాబు గారి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. బాబు గారి సామాజిక వర్గం చేస్తే వాళ్ళు ఎండిపోతూ ఉంటారు. అర్థమైందా? ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది. వీళ్ళ స్టైల్ ఇది, వాళ్ళ స్టైల్ అది. ఇక్కడ రెడ్ బుక్ దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళకి అందులో తన మన భేదమే ఉండదు. వల్లభనేని వంశీని అతను ఎవరో పోసాని కృష్ణమురళిని ఎవరిని విడిచిపెట్టలేదు. వాళ్ళు ఎవరిని విడిచిపెట్టరు, అందులో మొగమాటలేదు. ఒక్క చంద్రశేఖర్ రెడ్డిని ఒకరిని ఇంకా విడిచిపెట్టినట్టు కనపడుతుంది. విడిచిపెట్టారో లేదు ఇంకా కన్ఫర్మేషన్ లేదు. రేపు మాపు అతను కూడా పిలుస్తారు. కొడాలి నాని పేరు సార్, కొడాలి నానికి ఆపరేషన్ అయ్యింది కాబట్టి ఆగారు. అతను నాకు 6 నెలల్లో తగ్గిపోతే నేను వస్తా లైన్లోకి అంటే రైలు రాగానే తీసుకెళ్తారు. రావయ్యో లైన్లోకి వచ్చావు కదా అని. అతను ఎప్పుడు నాకు అన్నీ తగ్గిపోయి నాకేం పర్లేదు గట్టిగా యాక్టివ్గా ఉంటాను నేను అంటాడో అప్పుడే తీసుకెళ్తారు. ఎందుకంటే జడ్జి గారు కూడా చెప్తారు నేను గట్టిగా ఉన్నాడని చెప్పాడండి ఇతను అని చెప్తారు. ఇక్కడ చాలామంది మనకు తెలియంది ఏంటంటే రాజకీయ నాయకులుగా పార్టీలు వేరుగా ఉంటారు. వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్, వాళ్ళ వెనకాల నెట్వర్క్ మనకు తెలియదు. ఎలాగంటే వాడు వైసీపీలో ఉంటే నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. వాడికి టీడీపీలో ఎవరితో ఎవడో ఒకటితో మంచి క్లోజ్ రిలేషన్ బంధుత్వం ఉంటుంది. అవి మనకి ఆ టైం వచ్చినప్పుడు వాడు కాపాడుతూ ఉంటాడు. అనంతబాబు అయినా చంద్రశేఖర్ రెడ్డి అయినా ఇలా చాలామందికి మనకు తెలియని విధంగా అత్యంత అవినీతిపరుడైన అధికారికి ఎవడో టీడీపీ కూడా అన్న ఉంటాడు. అది ఆడి వరకు చూసుకుంటాడు, ఆయన కాపాడతాడు. కానీ ప్రజల కోణంలో ఆలోచించాడు. అలాంటివి కొన్ని జరుగుతున్నాయి. ఆ విషయంలోనే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసి దాన్ని వాళ్ళు దూరం పెట్టడానికి వాళ్ళు విశ్వప్రయత్నం చేస్తున్నారు. చాలా కష్టతరమైన విషయం ఇది. ఎందుకంటే ఆ టైం వచ్చేటప్పటికి వాడు ఎవడెవడు వచ్చి అడ్డం పడతాడు. అధికారులకి హెల్ప్ చేసుకుంటారు. ఇప్పుడు అధికారం ఉంటాడు, ఆ రాజకం చేసినాడు. ఇప్పుడు ఆ సంజయ్ ఉన్నాడు, అతని మీదకి సోదాలకు వెళ్ళాలంటే మేము వస్తున్నాం సార్ చూసుకోండి అని చెప్తారు. అది మనం అనుకున్నంత తేలిగ్గా ఉండదండి. చట్టానికి పట్టించి కొట్టడం అంటే అంత తేలిగ్గా ఉండదు. దాన్ని అవన్నీ చూసుకుని చేయాలి. ఇప్పుడు రూత్లెస్కి వెళ్ళటానికి వీళ్ళు ఒప్పుకోరు, వెళ్ళరు. వీళ్ళు కర్ర వెరగకుండా పాము చావకుండా వాళ్ళు పనిష్మెంట్ పడాలనుకుంటారు. అది కొంచెం ఆలస్యం అవుద్ది. జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలంటే కూటమిలో ఉన్న వాళ్ళే ఎవరో ఒకరు అడ్డం పడవచ్చు. వాళ్ళు కూడా మీకు ఎందుకంటే మీరు అభివృద్ధి చేసుకోండి తర్వాత చూద్దాం అనొచ్చు. అప్పుడు సరే ముందు అభివృద్ధి పని చూద్దాం, తర్వాత చూద్దాంలే వాళ్ళు చెప్పారు కదా కొద్దిగా ఆగుదాం అనుకోవచ్చు. ఒకవేళ నిజంగా చర్య తీసుకుందాం అనుకున్నా కొన్ని వ్యవస్థలు అతని జోలికి అప్పుడు దాకా వెళ్ళకండి అని చెప్పొచ్చు. ఏం చేస్తారు, ఆదేశాలు వస్తాయి. ఇలాంటివి బోళని చూస్తున్నాం కదా. 2వ తారీఖు దాకా అరెస్ట్ చేద్దామన్నారు అతన్ని. ఇలాంటివి కొన్ని ఆదేశాలు వస్తూ ఉంటాయి. వాళ్ళు ఆర్గ్యుమెంటు వాదన పటిమ. కొన్ని ప్రభుత్వాలు ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాడు బీహార్. ఈ గవర్నమెంట్లో ఒక కేసు ఉంది. ఆ రక్షణ కల్పించే చట్టం దాన్ని వాడుకుంటున్నాడు అతను. అర్థమైందండి. ఇలాగా మనం అనుకున్నాం తేలిగ్గా ఇంటికెళ్ళి తీసుకొచ్చామంటే నన్నైతే తీసుకుపోతారు ఇంటికని సాధారణంగా ఉన్నాం కాబట్టి. ఇప్పుడు అంత కొల్లగొట్టేసి నేరస్తులకి వెనకాల బలం కూడా పెట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళు లోపలికి వచ్చేటప్పుడు ఎవడొకటి పెట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు దొంగోళ్ళకి కూడా బెయిల్ ఇవ్వడానికి గట్టా కొంతమంది వస్తారు వాళ్ళకి. ఎందుకంటే దుబ్బేసిన డబ్బులు వాటాలు తీసుకునేవాళ్ళు. అందుచేత వాళ్ళని అంతే ఈజీ టాస్క్ కాదు అది, కష్టంగా. వాళ్ళు అంటారు కోపం మీద నీ సంగతి చెప్తామని. జగన్మోహన్ రెడ్డి అయితే అలా చేశాడు, రూత్లెస్ కాబట్టి అందుకని ఓడిపోయాడు.
ఇలా చేయరు. శిక్ష పడాలి, మాట అనిపించుకోకూడదు, ఎవరిని నొప్పించకూడదు, వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళని వాళ్ళకి మాత్రం కాజీ తినిపించాలి. అది టాస్క్ కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ పని మీద జగన్కి కూడా సరైన కాజా పెడతారు, ఏం అనుమానం లేదు. సార్ బుచ్చ సత్యనారాయణకి ఎందుకు ఇంత సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ రావటం, ఎందుకు ఆ ఒత్తిడి వల్ల అంటారా సార్? ఏజ్ కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు ఏజ్ ఉంటుంది, రాజకీయాల్లో ప్రెజర్ ఉంటుంది, భవిష్యత్తు మీద అగమ్య గోచరం ఏంటో ఏ పరిస్థితి అర్థం అవ్వదు. ఆయన మీద కేసులు గట్ట ఏముండి ఉండవులే, కానీ ఆయనకి కొంచెం ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజరు రాజకీయాలు ఉన్నప్పుడే ప్రెజర్ ఉంటుంది కదా సాధారణంగా. బీపీలో వయసు రీత్యా కొంత అనారోగ్యం ఉంటుంది, బ్లడ్ ప్రెషర్, బీపీలు, షుగర్లు ఇవన్నీ ఉంటాయి కదా. ఆ ప్రకారం ఆయనకి వచ్చి ఉంటుంది. ప్రెజర్ వల్లే. ఇప్పుడు రాజకీయంలో పదవి ఉన్నా ప్రెజర్ ఉంటుంది, పదవి లేకపోతే ప్రెజర్ ఉంటుంది. నీకు ఏ ప్రెజర్ లేకుండా ఉండాలంటే ఒకసారి ముఖ్యమంత్రి అయితే చాలా తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అన్నప్పుడు ఫ్రీగా ఉంటాడు. మళ్ళా గెలవాలి, పార్టీని నిలబెట్టుకోవాలి, పార్టీ 10 కాలాల పాటు ఉండాలనుకున్న వాడికి గెలిచినా ఓడినా ప్రెజర్ ఉంటుంది. అలాంటి ప్రెజర్లు తట్టుకోగలిగిన వ్యక్తి, ఏకైక వ్యక్తి చంద్రబాబు గారు ఒకడే. ఆయన అధికారంలో ఉన్నా ప్రెజర్ ఉంటుంది ఆయన మీద, ప్రతిపక్షంలో ఉన్నా ప్రెజర్ ఉంటుంది. దానికి ఆయన అతీతంగా ఉంటాడు కాబట్టి, క్రమశిక్షణతోటి ఆయన ఫిట్నెస్ ఉన్నవాడు కాబట్టి తట్టుకుంటాడు. మిగతా వాళ్ళు తట్టుకోదు. జగన్మోహన్ రెడ్డి చూడండి, ఆడు పోయి వ్యాపారాలు చూసుకుంటాడు, అందరికీ ఏదో బిల్డప్ ఇస్తున్నాడు, కానీ అతని వ్యాపారాన్ని భారతీయ సిమెంట్స్ ఫ్యాక్టరీ ఉంది, ఇక్కడ ఒకటి ఉంటే 2 రాష్ట్రం బయట ఉన్నాయి. తర్వాత ఇంకా రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది, సిమెంట్ వ్యాపారం ఉంది, పత్రికలు ఉన్నాయి, టీవీ ఉంది, పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ వ్యాపారం చూసుకుంటాడు అతనికి. అందరూ అతను ఏదో ఉద్ధరిస్తున్నాడు అనుకుంటే వస్తుందే, తరా సంగతి చూసుకుని దగ్గరికి వచ్చిందా చూసుకుందాం అనుకుంటున్నాడు. ఆ వ్యాపారం చూసుకుంటున్నాడు. ఒకవేళ ఈ కేసులు అతను పొద్దున్నే దాకా ఆ కేసు, ఈ కేసు, ఆ లాయర్, ఈ లాయర్ వెళ్తే సరిపోతూ ఉంటుంది. ఎప్పుడేదో వచ్చి మీద అడద్దు అని. అతను రెడ్ బుక్ ఓపెన్ చేయకుండానే అతను మనశ్శాంతి లేదు. ఓపెన్ చేస్తే అసలు నిజంగా అతను ఓపెన్ చేస్తేనే బాగుంటారు, వాళ్ళు లోపల కూర్చోవచ్చు అనుకుంటున్నాడు. మీకు ఎప్పుడు ఇవాళ వస్తారా రేపు వస్తారన్న భయం కంటే ఒకసారి వెళ్ళిపోతే గొడవ ఉండదు. అదేమో వీళ్ళు ఆ రకంగా కూడా భయపడుతున్నారు. వీళ్ళు ఎప్పుడు వస్తారో తెలియకుండా, ఎప్పుడు మీద పడతారో తెలియకుండా. వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగినప్పుడు కపాలం డైవర్షన్ కోసం కూడా మమ్మల్ని ఎత్తేస్తారేమో అని భయం వేస్తుంది వాళ్ళకి. చేత రెడ్ బుక్ అనేటువంటిది ఒక నైట్ మేర్ అండి. రాత్రి నిద్ర పట్టదు వాళ్ళకి. థ్యాంక్ యూ సార్.